ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుము. 1 తిమోతి 6:17. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ వాక్య ప్రకారం నేడు మీకు దేవుడు సమస్తమును ధారాళంగా దయచేయాలని మన పట్ల కోరుకుంటున్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. భూమి మీద ఉన్న ధనం శాశ్వతం కాదు, అది ఎప్పుడైనా పోవచ్చు. దేవుడే నిజమైన సంతోషం మరియు అవసరమైన సమస్తాన్ని ధారాళంగా ఇచ్చే దేవుడే. డబ్బు మీద కాకుండా దేవుని మీద నమ్మకం ఉంచాలని ఇది బోధిస్తుంది. గర్వం వద్దని, ధనవంతులు గర్వపడకూడదని. ఐశ్వర్యవంతుడు అంటే ఒక వ్యక్తి ఎక్కువ సంపాదన, ఎక్కువ డబ్బు, ఎక్కువగా వస్తువులు, ఎక్కువగా ఆస్తులు ఉన్నవారు కాదు. అది ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతుని చేయదు. ఈ వచనం ఇహమందు ధనవంతులని చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. నేను మీ దగ్గర ఉన్నప్పుడు నేడు మీకు ఎప్పుడైనా ఏదైనా ఇవ్వగలనని చెప్తున్నాడు అని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. యోబునకు అతని ఆస్తులన్నిటినీ, అతని ఇళ్ళన్నిటినీ, అతని కుటుంబమును మరియు అతని కలిగిన సమస్తమును మునుపటి కంటే మరింత సౌందర్యంగా ఇచ్చాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే ఎక్కువ ఆశీర్వదించాడు. అలాగున మీరు పొందుకోగలుగుతారని దేవుని యందు నమ్మిక కలిగి యథార్థంగా జీవించినట్లయితే నిశ్చయంగా దేవుడు మనము కోల్పోయిన వాటిని తిరిగి రెండంతలుగా ఇస్తాడు. దేవుడు నేటి వాగ్దానమును అనుభవించుటకు మనము ధారాళంగా ఇచ్చి మనం దీవించిన గాక. ఈ కొద్ది మాట దేవుడి మనకుల్లో దీవించిన గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గలమైన దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చి మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఈ నూతన మాసమైన మే నెలలో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఆనందించడానికి అవసరమైన వాటిని సమస్తము సమృద్ధిగా అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. దేవా, స్థిరమైన ఐశ్వర్యం మరియు సంపాదనలపై మా నిరీక్షణలు ఎప్పుడు ఉంచకుండా సమస్తము మాకు ధారాళంగా అనుగ్రహించి మీ వైపు దృష్టిని ఎల్లప్పుడూ ఉంచినట్టు ప్రభు దయచి మా జీవితాలు నిజమైన ఐశ్వర్యవంతుడని నీలో మాత్రమే మా హృదయాలు విశ్రాంతి తీసుకున్నట్టు ప్రభును దయచి ప్రభు. యోబు వలె మేము ప్రతి సమయంలో లాభంలోను లేదా నష్టంలో నిన్ను మాత్రమే నమ్మున్నట్లుగా సహాయము దయచి మేము కలిగి ఉన్న దానికి మీ ఇద్దరు మాత్రమే మేము నమ్ముచాం ప్రభా. మేము కోల్పోయిన దాని అంతటినీ మీరు రెండంతలుగా దయచేయగలవని ప్రభా ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. మేము నిన్ను కలిగి ఉన్నప్పుడు మాకు ఎటువంటి కొరత ఉండదని నమ్ముచాం. నేడు పేదరికము తొలగించి సమస్తంలో ధారాళంగా అందించు. సమస్తం మాకు దయచు. ఈరోజు మాకు సమస్తము ధారాళంగా ఇస్తామని కృతజ్ఞతాస్తుతులు మరియు తెలియజేస్తున్నాం. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, భయంకరమైన ఎండలు, వాతావరణం అన్నిటిలో కూడా మీ కొరకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నడిచినంత ఆమేన్.